హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. సో ఈరోజైతే కార్తిక్ అసలు బాగాలేదని చెప్పేసి తీసుకొచ్చాను. గొంతు అయితే అసలు మంట వచ్చేస్తుందంట, ఏది కూడా తినట్లేదు. అండ్ అలానే కార్తిక్ కూడా ఇక్కడ హాయ్ అని చెప్పేసి అంటున్నాడు. నేనైతే ఇంకా పిల్లల హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేసాను. ఏమైందో ఏంటో కానీ సండే ఈవినింగ్ వరకు బాగానే అనుకున్నాడు. తర్వాత ఇంకా ఫీవర్ ఉందని చెప్పేసి ఆయిల్ రాస్తే ఒళ్ళంతా పొక్కులు అయితే వచ్చేసాయి. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వచ్చేసి మండే. సో నేను వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయాను. అది కూడా సత్య స్కాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉంది. అది మ్యాగ్నా స్కిన్ కేర్ క్లినిక్ అని. అండ్ మామయ్య వాళ్ళ అమ్మాయి సజెస్ట్ చేసింది అక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. సో చూసారు కదా డాట్స్ కింద ఎలా వచ్చేసాయో, అరిచేయి, కాళ్ళు అండ్ ఫేస్ ఒక్కటే రాలేదు కానీ బాడీ అయితే మొత్తం వచ్చేసింది. ఇంకా నాకు భయం వేసి ఇంకా వెంటనే అయితే తీసుకెళ్ళిపోయాము. అండ్ అలానే చాలామంది అన్నారు ఏం కాదు ఇవి వాటర్లో అది ఆడితే వస్తాయి అని చెప్పేసి. వాటర్లో కూడా ఎక్కడ ఆడలేదు, మట్టిలో కూడా ఎక్కడ ఆడలేదు. సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మేము 9 కల్లా వచ్చేసాము. ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదు. ఫస్ట్ అయితే నేను ఏమన్నా తినేసి వెళ్దాం డాడీ అని చెప్పేసి కార్తిక్ అయితే 2 ఇడ్లీ అయితే పెట్టేసి నేను కూడా బజ్జీ దోశ అయితే తీసుకున్నాం డాడీ నేను కూడాని. సో ఇంకా అవి తినేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దామని చెప్పేసి కూర్చున్నాము. సో మేమేం తీసుకున్నామో చూపిస్తాను వచ్చాయండి. అండ్ కాస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఏం లేదండి, 2 బజ్జీలు, 2 ఇడ్లీలు, ఒక దోసకి 130 రూపీస్ అయ్యింది. నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోయాను నేనైతే. యాక్చువల్లీ బయట తినేద్దాం అనుకున్నాము, బట్ ఇంక మరీ బయట అంత అసలు బాగాలేదు కదా అని చెప్పేసి మేమైతే హోటల్కి అయితే వచ్చి తింటున్నాము. కార్తీక్ అయితే దోశ పెడుతుంటే అస్సలు వద్దంటే వద్దని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇడ్లీ పెట్టేసి నేను కూడా తినేసాము. డాడీ అయితే బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ నుంచున్నాము. ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే వచ్చి మేఘనా స్కిన్ కేర్ హాస్పిటల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అమృత హాస్పిటల్ దగ్గర అయితే ఉంటుంది. అదే సత్య స్కానింగ్ ఆ లైన్లోనే ఉంటుంది ఆపోజిట్. అండ్ జనం అయితే అస్సలు ఖాళీ లేదు. ఫస్ట్ అయితే పేరు రాయించాను. సో మేమైతే 9:30, 10 ఆ టైంకి రాయిస్తే 40 నెంబర్ వచ్చిందండి. అది ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ కూర్చుంటే కార్తీక్ అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. అదేంటోనండి, ఐస్ క్రీమ్ బైక్ వాళ్ళు కూడా పిల్లలు ఉన్న చోటే ఆగుతారండి. ఎంత చెప్పినా వెళ్ళలేదు తను. ఇంకా ఫైనల్లీ కొని ఇవ్వాల్సి వచ్చింది. డాడీ అయితే మాతోనే అలా కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ అలా అయితే ఫైనల్లీ 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి అయితే పిలిచారు. ఒక హాల్లో అయితే ఉంది. సో అక్కడ ఒక్కొక్క మెంబర్ అయితే వెళ్తూ ఉండగా మనల్ని మూవ్ చేస్తూ ఉంటారంట. టైం వచ్చేసి 2:30 అయిందండి. మేము 9కి వెళ్ళాము. సో ఎనీవేస్ చూపించుకుని వద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 3 వరకునే చూస్తారంట. ఇంకా లాస్ట్ నేమ్ నాదే కదా అని చెప్పేసి మేమైతే వెయిట్ చేసాము. ఫైనల్లీ డాక్టర్ గారితో మాట్లాడితే అదేం పెద్ద ఇష్యూ కాదమ్మా, పర్వాలేదు, ఇప్పుడున్న దాన్ని బట్టి అలానే వస్తున్నాయి అని చెప్పేసి. డాడీ అయితే మమ్మల్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. బైక్ అయితే ఇక్కడే ఉంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఫైనల్లీ నాకైతే చాలా టెన్షన్ వచ్చింది. బట్ బైక్ అయితే ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఒక పావు గంట అక్కడే నుంచున్నాము. ఈలోపు కార్తీక్ ఏడుస్తున్నాడు అని చెప్పేసి నేను మెడిసిన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఈలోపు డాడీ కూడా వచ్చారు. అండ్ అలానే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయానండి. ఎందుకంటే 3:30 అయింది. ఇంకా మార్నింగ్ చేసిన టిఫిన్ తప్ప ఇంకేం లేదు. మెడిసిన్ అవి తీసుకుని వచ్చేసరికి ఇంకా ఎక్కడ కూడా ఉండలేం డాడీ, ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే కనుక ఫీవర్కి డాక్టర్ అయితే చూడరట. ఇంకా తల్లి పిల్ల హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి నేనైతే ఇంకా అక్కడికి వెళ్తే నేమ్ రాస్తాం కానీ 6కి వస్తారు మేడం అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఈ 1.5 అవర్ 2 అవర్స్ ఏం చేస్తామని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అలానే కొంచెం బాబుకి ఏదన్నా పెట్టి నేను కూడా ఏదన్నా తినేసి వెళ్ళిపోవాలి. ఒక 2-3 హోటల్స్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే అయిపోయింది అన్నారు. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికైతే కొంచెం పప్పుచారుతో రైస్ పెట్టాను, అస్సలు వద్దని చెప్పేసి అన్నాడు. డాడీ అయితే మొత్తానికి తినను కూడా తినలేదు. సో డాడీ అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నారు. నేనైతే కొంచెం
తినేసానండి. ఎందుకంటే గనుక చాలా నీరసం అయితే అయిపోయాను. మార్నింగ్ కూడా అంతగా తినాలనిపించలేదు. ఏదేమైనా ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే మనకి మంచిగా ఉంటుంది కదా! అండ్ అలానే ఫైనల్లీ అత్తమ్మ వాళ్ళు కూడా లేరు. తోటలోకైతే వెళ్ళారంట. సో, మా షన్ను అయితే బాబు కోసం పాప్‌కార్న్ అయితే చేశాడు. అది కూడా తినేసాను. అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి నేనైతే ఇప్పుడు తోటలోకైతే వెళ్తున్నాము. వచ్చేయండి నాతో పాటు. ఫైనల్లీ తోటలోకైతే వచ్చేసాము. మా మామయ్య ఇక్కడ మట్టి ఏదో తీస్తున్నారు. సో, అత్తమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు తోటకూర, పాలకూర అయితే వేశారట. సో, ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా వేస్తారు. అండ్ నేను వచ్చేసి తోటకూర కట్టలు, పాలకూర కట్టలు అయితే తీసుకున్నాము. డాడీ వచ్చేసి వంగనార అయితే తీసుకున్నారు అంకుల్కి ఇద్దామని చెప్పేసి. అండ్ పాలకూర వచ్చేసి నేను మొన్న తెప్పించినప్పుడు చాలా వరస్ట్‌గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గనుక అస్సలు బాలేదు. నేను 2 కట్టలు తెప్పిస్తే ఒక కట్ట మొత్తం గూడా గుజ్జు గుజ్జుగా అయితే వచ్చేసింది. సో, ఇక్కడైతే చాలా ఫ్రెష్‌గా ఉంది. అండ్ అలానే ఫ్రెష్‌గా కరివేపాకు కూడా ఉంది. డాడీ అయితే తిడుతున్నారు ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాము. అండ్ అలానే ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అక్కడ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. అక్కడున్న చిల్లీ చెట్టు చూపిస్తే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. ఎన్ని చిల్లీస్ ఉన్నాయంటే ఇవి బజ్జీ చిల్లీస్. అండ్ అలానే ఇక్కడ చెరుకు గడలు కూడా చూస్తున్నారు కదా, అవి కూడా నాటారు. అండ్ మా పెద్దనాన్నగారు వచ్చేసి తులసి మొక్కలు అయితే వేశారు తులసి మాల కోసం. సో, అవి కూడా కట్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు పూల మాలలు కడతారు కదా, సో అక్కడికైతే తీసుకెళ్ళింది అత్తమ్మ నన్ను. యాక్చువల్లీ గుచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాను. బట్ ఇంకా తోటలోనే స్పెండ్ చేసేసాను. అయినా నాకు టైం కూడా లేదు. జస్ట్ అలా వెళ్ళి గుచ్చినవి నేను మీతో షేర్ చేశాను. మళ్ళీ సపరేట్గా పూలమాల గుచ్చడం, జడ గుచ్చడం, దారమందాలు గుచ్చడం ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా అత్తయ్య వాళ్ళకి చెప్పేసి నేనైతే అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి బయలుదేరిపోయాము. అత్తయ్య నా కోసం కనకాంబరాలు కూడా తీసుకుంది. అండ్ ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు నేమ్ అయితే రాయిపించాము. హాస్పిటల్ అయితే ఇది. సో, ఇది వచ్చి భానుగుడి జంక్షన్లో షుగర్ హాస్పిటల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉంటుంది. ఇది కూడా సత్య స్కాన్ లైన్లోనే ఉంటుంది. కార్తిక్ వచ్చేసి జ్యూస్ తాగుతామంటే వద్దు మమ్మీ ఓఆర్ఎస్ కావాలి అన్నాడు. సో, ఓఆర్ఎస్ అయితే తీసుకున్నాను. సమోసా అయితే కావాలని ఏడ్చాడు కానీ వద్దు నాన్న తినకూడదు అంటే వదిలేశాడు. ఇంకా నేను తినేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను తినేసి హాస్పిటల్కి అయితే వచ్చేసాను. చాలా ప్రశాంతంగా ఉంది. సో, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ. అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా వీళ్ళు చూస్తారు. అండ్ మా మమ్మీ మమ్మల్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చేవారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా. సో, ఫస్ట్ టైం అయితే నేను హాస్పిటల్ చేంజ్ చేశాను. అండ్ ఇంకా మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. మొబైల్ కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది ఫుల్గా. సో, ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అయ్యింది. మేడం అయితే వచ్చారంట, నేమ్స్ పిలుస్తున్నారు. సో, నాది వచ్చేసి సెకండ్ నేమ్. నాకన్నా ఒక ఆవిడ ముందు వచ్చింది నాతో పాటే ఈవినింగ్. సో, వాళ్ళ తర్వాత నాది ఫుల్ అయితే ఫీవర్ వచ్చేసింది కార్తిక్కి. చూడాలి ఏం చెప్తారో ఏంటనేది. సో, ఏం చెప్పారనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నాకు తెలిసి ఫీవర్ అయితే లేదన్నారు చెక్ చేసినప్పుడు. సో, అది ఎందుకు వస్తుంది ఏంటనేది కూడా కనుక్కొని నేను మెడిసిన్ అయితే తీసుకుంటాను. సో, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇది కూడా ఎందుకు పెట్టాను అంటే కనుక ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి పిల్లలకి ఫీవర్స్ ఇలా పొక్కులు అలాంటివి వస్తున్నాయి కాబట్టి సో హాస్పిటల్స్ సజెస్ట్ చేద్దామని చెప్పేసి పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.